నీకు చెప్పాడుగా నేను మీటింగ్ కాకపోతే మీటింగ్ మీటింగ్ एक ला जा రీసెంట్గా గత ఈ నెల నేషనల్ కౌన్సిల్ జరిగింది. జనరల్ కౌన్సిల్. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలకి దేశవ్యాప్తంగా మెజార్టీ 28 ట్రేడ్ యూనియన్ పిలుపులో భాగంగా కార్మికుల మధ్య ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి ఐక్యత, దేశాల మధ్య ఉన్నటువంటి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఢిల్లీలోని నోయిడాకు దూరంలో ఉంటుంది. ఈ ఢిల్లీలో ఈ నోయిడాకు సంబంధించి కార్మికులందరూ దాదాపు 40,000 వచ్చేసరికి 8,000 అని చెప్పేసి వేతనాలు నిర్దేశించడం, ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నార్త్ ఇండియాలో వేతనాలు పథకాలని చెప్పేసి ఆయా కంపెనీలపై దాడి చేశారు. దానికన్నా ముందు 2 రోజుల ముందు పానిపట్టులో ఉన్నటువంటి పరిస్థితి. తీసేసే కార్మికుడిని అడిగేటువంటి నాదం లేదు. 10 నుంచి 12 గంటలు పరిశ్రమల్లో పెట్టి చేశారు. మా ఉద్యోగంలోనే కార్మికులను మార్బుల్స్ వేయడానికి కార్మికులు వచ్చిన గ్యాస్కి సంబంధించినటువంటిది ఇంకా ఇంతవరకు ప్రకటించకపోవడం అనేటువంటిది చాలా దయనీయంగా ఉంది. ఒకవైపు ఉద్యోగ కార్మికులు చేస్తున్నట్టు ప్రకటిస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఆర్మీ వాళ్ళకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి. పోస్టులు ఆల్రెడీ ఇప్పటికే పూర్వమిల సుబ్బరాయుడు ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా గారు, మున్సిపల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తారక రామారావు. మీడియా మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి గత 2 రోజుల క్రితానికి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్లలో మున్సిపల్ రంగ కార్మికుల సమస్యల పట్ల కానీ ఉద్యోగుల సమస్యల పట్ల కానీ ఇవాళ సీతకన్య వేసినటువంటి పరిస్థితి. పేరుకు మాత్రమే మంత్రి నారాయణ గారు అభివృద్ధి అంతా చేస్తూ ఉన్నట్లు, గూగుల్లో విశాఖకు తెస్తున్నట్లు, అమరావతి అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నట్లు, ఉద్యోగుల సంక్షేమాన్ని చూస్తున్నాము అన్నట్లు నిన్న పత్రికల్లో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోలు వేసి 2 ఏళ్లలో మా సంక్షేమం ఇది, మేమంతా అభివృద్ధిలోకి తీసుకొచ్చామని చెప్పేసి తప్పుడు కథనాలను ప్రచురిస్తా ప్రజలను మోసం చేయడానికి ఉద్యోగ కార్మికులను గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఇప్పటికీ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి డిఏలు దాదాపు 8-9 డిఏలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. నిన్న సంక్రాంతికి ఒక డిఏ విడుదల చేసి అదే గొప్పగా ఇవాళ భావించండి అని చెప్పేసి ఉద్యోగ కార్మికుల పైన ఇవాళ ప్రభుత్వం రుద్దుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆప్కస్ను ఏర్పాటు చేసిన తర్వాత థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అనేటువంటిది లేకుండా నెలవారీగా 1వ తారీఖున వేతనాలు వచ్చేటువంటి స్థితి, అలాగే పిఎఫ్ ఈఎస్ఐ చెల్లింపులు అనేటువంటివి జరిగేటువంటివి. ఇటువంటి ఆప్కస్ను నేను కాదు కదా ఏర్పాటు చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని చంపేయాలి అని చెప్పేసి అనధికారికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆప్కస్ రద్దుకు ఇవాళ తెరలేపినటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లుగా కార్మికులు చనిపోతూ ఉన్నటువంటి వారి స్థానాల్లో కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానాల్లో కావచ్చు, లేదా ఊరు పెరుగుతానే ఇవాళ వస్తున్నటువంటి వ్యర్థాల తరలింపుల్లో కానీ, నీటి సరఫరాలలో కానీ, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి సంఖ్య అనేటువంటిది డైలీ వేజ్ కింద తీసుకున్నటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఇవాళ ఆప్కస్లో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేయట్లా. పైపెచ్చు రెడ్ బుక్లో నేను అందరినీ నోట్ చేసుకున్నా అని చెప్పేసి గత ప్రభుత్వంలో పదే చెప్పినటువంటి నారా లోకేష్ బాబు గారు ఇవాళ రెడ్ బుక్లో ఉన్నటువంటి 1000 మంది ప్రైవేట్ కాంట్రాక్టర్ల లిస్టును తయారు చేసుకొని వాళ్ళందరినీ మున్సిపాలిటీ తదితర విభాగాలలో కాంట్రాక్ట్లు ఇవ్వడానికి వాళ్ళకందరికీ ఇవాళ లైన్ క్లియర్ చేస్తా అన్నారు. అందులో భాగంగానే స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో తీసుకొస్తున్నటువంటి యంత్రాలను కూడా ఇవాళ కార్పొరేషన్లు కొనుగోలు చేయదండా ఉంది కాగ్ నివేదికలలో. వీళ్ళు ఇచ్చేటువంటివన్నీ కూడా ఏం చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం కొనుగోలు చేసే యంత్రాలు 4-5 సంవత్సరాలకు మినహా ఎక్కువ రోజులు మన్నిక రావట్లేదట. ప్రైవేట్ వాహనాలు ఇస్తేనక 15 ఏళ్ళైనా కానీ 15 ఏళ్ళైనా కానీ అవి మన్నిక ఉంటాయి, కాబట్టి బయట వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వండి, వాళ్ళ ద్వారా కొనుగోలు చేయండి అంటా ఉన్నాం. పోయిన ప్రభుత్వంలో క్లాప్ను విమర్శించినటువంటి ఇదే ప్రభుత్వం క్లాప్ పేరుతో వాహనాలన్నీ మున్సిపాలిటీలలో కార్పొరేషన్స్లలో తుప్పు పట్టినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటిది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 500 కోట్ల రూపాయలు ప్రతి నెల భారమయ్యి కార్మికుల జీతాలు కూడా చెల్లించకుండా క్లాప్ నిర్వాహకులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినటువంటి ఇదే ప్రభుత్వం ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగర పంచాయతీలకి ప్రైవేట్ వాహనాలు తరలింపు కోసం వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా మున్సిపల్ కాలనీ నిర్మించి ఇవ్వండి అయ్యా అని చెప్తే కనుక నిన్న వేసినటువంటి పత్రికలలో
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఇచ్చినట్లు చెప్తా ఉన్నాడు. ఏ ఒక్క మున్సిపల్ కార్మికుడికి సెంటు జాగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మాకు మున్సిపల్ రూల్స్లలో ఉన్నటువంటి దాంతోనే థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అనేటువంటిది మున్సిపల్ నిబంధనల్లో ఉంది. నిబంధనలను ఖాతరు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ బయట వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము A2C మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంతోపాటు రెగ్యులర్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్ లేవు. పైపెచ్చి మున్సిపాలిటీలలో నియమించినటువంటి అనధికారికంగా బయట వ్యక్తులను తీసుకొని వచ్చి కమిషనర్లుగా ఏర్పాటు చేయడం ద్వారా వీళ్లకు సంబంధించి మున్సిపల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదు, అడ్మినిస్ట్రేషన్ ఆధారే తెలియనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొనింది. పర్యవసానంగా కార్మికుల శ్రమ ఏందో, వారికి కేటాయించినటువంటి విధులు ఏంటో వీటన్నిటి మీద కూడా పర్యవేక్షణ అనేటువంటిది పూర్తిగా పోయింది. సెన్సస్ పేరుతోనో లేకపోతే ఇంకా బిల్ కలెక్టర్ల పేరుతోనో ఇంకోటి పేరుతోనో ఇవాళ ఉన్నటువంటి సచివాలయ సెక్రటరీని అంతా అక్కడ మళ్లించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కార్మికుల కొరత ఉంటే దాని మీద భర్తీ పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఈ దశలోనే నెల 20వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పూనుకునింది. అందులో భాగంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు 20వ తారీఖున, అలాగే 22వ తారీఖున ఎమ్మెల్యేలకు స్థానికంగా ప్రజాప్రతినిధులకు అసలు 4 లేబర్ కోడ్లు ఇచ్చారు. 4 లేబర్ కోడ్లను 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ఇస్తే ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా మాకేం లాభం చేకూరుతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలది ఎంపీలది కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తా మేము ఈ నెల 24, 26 తారీఖులలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఫర్దర్ కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము ఖచ్చితంగా చలో విజయవాడ జూలై 7వ తారీఖున చేపట్టి సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనలు ఉన్నాయి. ఈ పర్యటనలో మంత్రుల పర్యటనలో కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా అడ్డుకోవడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాలలో భర్తీని చేయాలని, వేతనాలు పెంచాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాం.